తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి మీకు ఏదైతే కాలేజీలో వచ్చిందో ఆ కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్. అండ్ ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ అయితే రాదు. అండ్ మనం బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి ఒక 2 days ఆఫ్ టైం మాత్రమే ఇచ్చారు. మీకు వచ్చిన కాలేజ్ లోపల మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి 2 రోజులు మాత్రమే టైం అయితే ఉంది. సో ఈ టైము ఎప్పటి నుండి మనకు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పటి వరకు మనకు బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి టైం ఉంది అండ్ ఎట్లాంటి థింగ్స్ మనం చేయాల్సి ఉంటుంది, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మనం ఈ బ్రాంచ్ చేంజ్ చేసుకునే టైం లోపల. మనం మన ఛానల్ లోపల ఇట్లాంటి వీడియోస్ ప్రీవియస్గా చాలా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకు వచ్చిన కాలేజ్ లోపల కోర్స్ చేంజ్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. సో ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మనకు వచ్చిన కాలేజ్ లోపల కోర్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు, బ్రాంచ్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి ఆన్లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆన్లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఓన్లీ మన కాలేజ్ మాత్రమే ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో మన కాలేజ్ లోపల మనం ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఫ్రమ్ 18th August 2025. ఓకేనా, మనకు 18th August 2025 రోజు 19th August 2025 రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ లోపల ఓన్లీ మన కాలేజెస్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఓకేనా, మన కాలేజెస్. సో మన కాలేజ్ లోపల ఉన్న మన బ్రాంచెస్ మాత్రమే చూపెడుతుంది. మీ కాలేజ్ లోపల ఏ బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ మాత్రమే మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల 18th August అండ్ 19th August రోజు అయితే చూపెడతా అన్నట్టు. అండ్ 19th August రోజు మన వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. 22nd August రోజు మనకైతే ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి అన్నట్టు. ఒకవేళ నీకు సీట్ వస్తే 22nd August అండ్ 23rd August మనం అయితే కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. నీకు ఏదైతే కొత్త బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందో ఆ బ్రాంచ్ లోపల నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా నువ్వైతే స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. నీకు ఇంటర్నల్ స్లైడింగ్ లోపల నువ్వు పార్టిసిపేట్ చేయాలంటే ఒకటే ఒక ఎలిజిబిలిటీ ఏంటంటే మనకు ఆల్రెడీ సీట్ వచ్చి ఉండాలి అండ్ దాని తర్వాత మనకు సో ఫీజు రియంబర్స్మెంట్కి అప్లికేబుల్ అయి ఉండాలి మనం. ఓకేనా, సో ఎవ్రీ వన్ ఈస్ ఎలిజిబుల్ హూ గాట్ సీట్ ఇన్ phase 1, phase 2 ఆర్ phase 3. ఓకేనా, phase 1, phase 2, phase 3 లోపల సీట్ వచ్చి నువ్వు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మనం అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 18th August 2025, 19th August 2025 మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఓన్లీ మనకు నచ్చిన బ్రాంచెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల వేయాలి. ఓకేనా, సో మన కాలేజే కదా అని చెప్పి ఏది పడితే అది బ్రాంచ్ ఇవ్వద్దు. మనకు ఏదైతే కావాలో ఆ బ్రాంచెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో మళ్ళీ ఛాన్స్ అయితే ఉండదు, ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. అండ్ మనం ఒకవేళ బై మిస్టేక్లో వేరే ఏదైనా బ్రాంచ్ పెడితే వేరే బ్రాంచ్కి స్లైడ్ అవుతాం మనం. ఓకేనా, సో వచ్చిన బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్కి స్లైడ్ అవుతావు కాబట్టి అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నాకు ఫస్ట్ బ్రాంచే కావాలంటే అప్పుడు ఇయ్యరు. ఓకేనా, సో ఒకవేళ నువ్వు ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలంటే సో నీకు నచ్చని కోర్స్ వచ్చినప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయి. ఓకేనా, సో దాని తర్వాత మళ్ళీ మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏదో ఒక కోర్స్ వస్తే డెఫినెట్గా జాయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకొని ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేయాలి. సో ఇంకా ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.